12 hours కష్టపడ్డా. నాకు వచ్చిన శాలరీ ఏంటంటే 12,000 అక్కడ తీసుకుంది. ఏంటంటే ఒక షాప్కి వెళ్ళినామంటే మళ్ళీ బయటికి వెళ్దాం, మళ్ళీ బయటికి ఏంటంటే పొద్దున 9కి వెళ్తే మళ్ళీ నైట్ 9కి బయటికి వెళ్ళాలి. అలా ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటుంది, కానీ మనకు వచ్చేది ఏంటంటే పేరు ఉంటుంది, మనకు వచ్చే మనీ తక్కువ ఉంటుంది. మనకు లేదా హెల్త్ ప్రాబ్లం ఉండి పోకపోతే మనకు మనీ అనేది రాదు. లేదంటే టైం ఫ్రీడమ్ ఉంది, మనకు మనీ వస్తుంది ఓన్లీ షాప్ చేంజ్ చేయడం వల్ల. నేను అక్కడ వర్క్ చేసినోనే ఇక్కడ 10 మందికి నేను వర్క్ చెప్తున్నా, అంటే ఈ బిజినెస్ గురించి చెప్తుంటే నాతో పాటు ఒక 10 మంది బాగుపడుతున్నారు. అలా నేను 10 మందిని బాగుపరచలేదు, ఒకటి ఏంటంటే మా ఓనర్ని. కానీ వీళ్ళకి వచ్చి నేను ఒక 10 మందిని బాగుపరుస్తున్నా. వీళ్ళు ఏంటంటే టైం ఫ్రీడమ్ ఉంది, మనకు మనీ ఫ్రీడమ్ కూడా ఉంది. ఇట్లా అనొద్దు, ఎందుకంటే మనీ ఫ్రీడమ్ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఇక్కడ. వీళ్ళు ఒకటే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి చెప్పేది, మీరు షాప్ చేంజ్ చేయండి. ప్రోడక్ట్స్ వాడినంటే 100% మీరే చెప్తారు ధైర్యంగా, నేను ఈ ప్రోడక్ట్ వాడినా ఇది బాగుంది. వాడకపోతే చెప్పలేము, మనం ఏది చెప్పలేము. ఖచ్చితంగా మనం ప్రోడక్ట్స్ 100% వాడండి, మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మేడం వాళ్ళు చూపించారు డెమోస్ ఉన్నాయా, రిజల్ట్ ఉంది కదా, సార్ ప్లాన్ చెప్పండి. మన ప్రోడక్ట్స్ వాడినాం, మనకి మనీ వస్తుంది. ఇన్ని డ్రీమ్స్ ఫిల్అప్ అవుతున్నాయి. మనం చేసుకోవచ్చా, చేసుకోలేదా? నేను వర్క్ చేసిన దాంట్లో మా ఓనర్స్ ఉన్నాయి ఇవన్నీ డ్రీమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ పొందుతున్నాను, నేను ఒక 10 మంది చెప్పి. ఓకే, మీరు కొత్త వాళ్ళకి ఒకటి షాప్ చేంజ్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ వాడినట్టు చెప్తున్నా కదా, మీరు 100% చెప్పగలుగుతారు. నేను వాడుతున్నా కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఎకరం ఉంది అగ్రికల్చర్, దానికి యూజ్ చేస్తున్నా, నేను 100% చెప్పగలుగుతాను. మిమ్మల్ని తీసుకెళ్ళి మరి ఉంచుతా, లేదా వీడియోస్ కూడా మన గ్రూప్లో పెడతా. ఒక 15 days తర్వాత నాటేసిన. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ.